పుట్టిన కొన్ని రోజుల తర్వాత హసన్ హుస్సేను బీబీ మరియమ్మను పుట్టారు. వాళ్ళే ఒక చరిత్ర కలిగిన వారు. దేవుడు చెప్పిన ఆజ్ఞకు బట్టి ఒక శత్రువు మీద దాడిని మరి యుద్ధాన్ని వేరుపరుచుకున్నారు. యుద్ధములో వీరు తల శిరస్సులు వెళ్ళిపోవాలని దేవుడు ఆజ్ఞ. వారే భూమి మీద సత్యము కలిగి భూమి మీద సంవత్సరంలో ఒకసారి ఆ హసన్ హుస్సేన్ మళ్ళీ ఈ భూమి మీదకి సంవత్సరంలో ఒకసారి రావాలని ఆజ్ఞ అయి ఉంది. మరొకటి, ఆయన తండ్రి యేసుపు అంటే మౌలా అలీ, ఆయనే బీబీ ఫాతిమా అంటే బీబీ మరియమ్మ. వాళ్ళే చరిత్రలో మరి ఒక కుమారుడు మరి దేశము కొరకు ప్రాణత్యాగము చేసిన ఆ యెహోవా కుమారుడు మరి ఆమె తల్లి గర్భంలోకి రావటం చాలా అదృష్టము. ఆ తర్వాత మరొక ఇద్దరు కుమారుళ్ళు హసన్ హుస్సేన్గా భూమి మీదకి రావటం చాలా ధన్యత. వారే సంవత్సరంలో ఒకసారి మరి ఒక శత్రువు దగ్గర యుద్ధానికి కూడా జై పలికి సంవత్సరంలో ఒకసారి మళ్ళీ భూమి మీదకి వాళ్ళు పరలోకంలో నుంచి రావటం మొహరం అని పండగ జరుపుకుంటున్నారు. అనేకుల మందికి దేవుడిచ్చిన సత్యముతో దేవుడిచ్చిన ఆజ్ఞతో వాళ్ళు మళ్ళీ సంవత్సరంలో ఒకసారి వస్తున్నారు. కానీ శత్రువు కొరకే అలావా వేశారు. శత్రువు కొరకు మంటలేసి హస్సై దూలే ఆడుతున్నారు. ఆ శత్రువు ఓడిపోయాడని వీళ్ళు గెలిచారని దేవుడు దగ్గర చరిత్ర ఉన్నారు. అదే మొహరము పండగ జరుపుకునే ప్రతి ముస్లిమ్స్కి ప్రతి హిందువులు కూడా చాలామంది కుల భేదాలు లేకుండా మొహరం జరుపుకుంటారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, అందరి కొరకు ముందుకు నడవాలి.